बेटा పాఠాంశ అదన్న నేర్పించాలి దానికి ఆయన ఇట్లా కొడితే ఎవడ విజయపురం లేదు చాలా మా ఊర్లో నేను రాత్రానికి ఇంగిద్దాటి మేలు కదా వాళ్ళు అట్లా చెప్తాంటుంది కొడితే ఎవడప్పుడు కోలారు పోయేది సామె చాలా పైకి ఎత్తద్దా బాగలే ఇంకో దాన్ని కొట్టుకోదు పదరా చాలా పైకి ఎత్తదరా అబ్బా మన గురుపన్నాను మన గురుపతి గురానికి కాళ్ళు ఎన్నుందా 4 ఇప్పుడు ఎన్నుగా తెలిసిన ఎన్నుడేనా ఇప్పుడు 5 ఉన్నాయి అదేట్లా ఇప్పుడు మామూలు ముందు 2 ఉన్నాయి సరే మళ్ళీ ఎన్నిక 2 ఉన్నాయి మళ్ళీ సెంటర్ లో ఒకటి వచ్చాయి అది కొన్ని చిన్నగురము పోతుగురం ముందే పురుషం లేదానికి వయసుకు వచ్చింది కాబట్టి పురుషి మాది ఇప్పుడు చిన్నవాడు లేదు అవును పెద్దవాడు వచ్చింది ఇప్పుడు మనం దాని ఆలు పెట్టుకోవడం కత్తి తీసుకుని కత్తిరిచారు తీసుకుని కత్తిరించాయి కత్తిరిస్తే గురం ఎండిపోతుంది ఆ రాజులు చెప్పండి సూరసింగరాజు ఈ గురాయి పెట్టి సవారి పెడతాముడా అలాగే సూరసింగరాజు ఏమయ్యంటే ఈ గురువు ఎంతో ముందుగా ఎంత చక్కగా ఉన్నది చూడడం చిన్నగా ఉన్నది కుటుంబ నలుగు నాలుగు నలభై చుక్క తాగుల పూట కూడా ఈ కురాల పెట్టి సమర్థన చూడలేదు పట్టుగా ముందు పిల్లలు వస్తుంది పక్కన పోయి ఎక్కడ పడుతుంది సరే ఎనక పోయి పిల్లలు వస్తుంది ఎంత మాత్రం పక్కన సాధమాద తులసిరాజు తమ్ముడా నీవు ఇంకో వయసులో చిన్నవాడవి సరే నీకు సామర్థ్యం చాలదు నేను పెట్టి సవాలు చేస్తాను తమ్ముడా ఏమి అందామో ఏమి సుఖమో
ఎత్తిన సుక్క తాకల పూదాక పంచకళ్యాణి సూచించడానికి చిన్నగా ఉన్నది. ముందు పిల్ల స్వర్ణమున్నది. ఈ గురాన్ని బట్టి నేను సవాలు హక్కుదాక గురాన్ని బట్టి మహామంత్రి ఆయన మీ గురుమ పిల్ల ముందర పైన కలవడ వస్తున్నది, వెనకల పైన తన్నలు వస్తున్నది, పక్కన పైన రెక్కలు కొడుతున్నది. ఈ గురాన్ని పట్టడానికి సాధ్యం కాకుండా ఉన్నదని మీ రాజుతో ఒక్క మాట తెలుపున ఆయన మహామంత్రి. కాదనా గురాన్ని బట్టి సోలిపోయినాడు అన్నమాట. అవును నాయన, కొంచెం కూడా పట్టే కళ అర్థమా సర్థమా లేదు. ఇంకేమిటి కప్పుడు వచ్చిందే ఉండప్ప ఏమన్నా పడితేరా నాయన మహామంత్రి. ఎంత సాధం కాదు నాయన మహామంత్రి. ఎంత సాగబెరికినా పట్టే కాలం మీకే ఎంతమైనా సాధం కాదు. చేతికి చిక్కలా చిక్కలాదు ఎక్కిపోతానే ఉంది. అవును నాయన మహామంత్రి. ఇంక ముని మాటలు నీకు ఎంత ప్యాస్ చేస్తా ఉంటారు మీరా నాయన మహామంత్రి. నా పేరు చెప్తే సొక్కలు రాతాయి, నా పేరు చెప్తే దండు పోతుంది, నా పెళ్ళాం పేరు చెప్తే సర్దంతా పడబడుతున్నా, నా పెళ్ళాం పేరు చెప్తే భూమి అంతా గుడుగుడు గుడుగుడు. శీతలకాయలు అమ్ముకునే కప్పల్లదేంగా నాయన మహామంత్రి. వాళ్ళకి పగిలిపోతాం వల్ల ఇట్లా వాళ్ళకి ఏమిటి పో మీసాలు ఏమిటి మీసాలు అండి. నా దేవుడు అది అయిపోయిన పెండ్లాం ఏడుతా ఉంటా నా యాతో ముందుకు పెట్టింది ఎడికి తీర్చే అంటాడు. నీ ఓపెన్ గుట్లు అమ్ముకుంటే కప్పల్లదేంగా బాబు నేను కుడతాను ఆయన మహామంత్రి. బాబు నేను గుడ్డు మోసుకొని పక్కలా ఉండాలా అప్పుడు కావాలా నీ ఐస్ కార్లు అమ్ముకుంటే కప్ప నువ్వు ఎవరెవరు తిరుగుతా ఉన్నాను ఏమో నాకే దిక్కే తెలుస్తా ముచ్చాలా ఆ ఆడపిడికి పెళ్ళన్నా చేసుకోకూడదా నిస్తాంబూలం ముగిచ్చారంటారా యాదన్న బుషటలో తొడిపోయి బొట్టు కట్టించాను వెళ్ళిపోకూడదా మహామంత్రి. సచ్చిన బాబుని ఎందుకు కొడుతున్నావు ఆయన సచ్చిన బాబుని ఎందుకు కొడుతున్నావు అంటే కళ్ళని బయటంతా ఈడ్చలాడుతా ఉంటే కదప్పా ఏ సిక్కేందుకు అమ్ముకుంటే తప్పలేదంగా మనమంటే దిగులు పడతారు చూడట్లా ఇప్పుడు అవును ఇక్కడ నేను దిగులు పడతా అంటు మనమంటే వాళ్ళు దిగులు పడతారు. కుక్కలన్నా కుక్కలు మాట మీరు సోలిపోయేది నాకు మాత్రం తెలుసు. సరే నాయన మా రాజుకు తెలీదు. సరే నా మాటిని 100 రూపాయలు నాకు ఇచ్చి మీరు తెప్పండి ఊరికి వెళ్ళిపోండి. మాకు 50 నాయన ఇక్కడే ఉంది. ఇది పిల్లడికి తినే వ్యవహారం. మా బాధ మాదంటే నీ బాధ నేను బాగా మన కథ గడిచింది ఏముంది మనం అక్కడ వెళ్ళాల్సి లేదా పెట్టాలి మన గురువు నీలా నా కొడుకు బుద్ధి వేసేసి వెళ్ళిపోయింది లోపలికి. వాళ్ళ ధర్మ వాళ్ళ ముత్తాతల ధర్మ నా గురాన్ని బట్టి సవాలు చేసేకే కాదప్పా మన గురాన్ని బట్టి అట్లా మగాళ్ళు అనిపించాలి మగాళ్ళు అదిరా అదే మన గురం కలిసిందా మన గురం కలిసింది వీళ్ళు చంపో నాకు చూసినారా విరిగింది అయినా ఎట్లా గొప్ప మాట్లాడతాపా ఏమంటారా నిన్నేమేమో మాట్లాడతారు. ఎవరు చూసినా ఒకలా ఉంటాడు కదా అంటారు. మాట్లాడలేదు అయినా నా డెలివరీకి ఇచ్చారు సోల్పేట రాజులకి అందు మేము సొంత మేమే నెత్తిని కిరీటాలు చేతుల కట్కాలు మెల్ల చంద్రాలు తీరా పట్టట్లేదా అనుకుంటే వస్తా వస్తా ఎదురుకంటే కొట్టుకొచ్చినాడు నీదేదప్పా దిగవా
తిరిగి తీసేయాలి చేతులు పట్టుకో కాళ్ళను చెలుగా పట్టుకో ఇంకా కొంచెం రైట్లా ఎనికిపోతే అయ్యలేదు నాకు ముందుకు రావాలా అయ్యా కిరీటం బండము మన దేశ మతనాదే రాజ మతనాదే ఎల్లు అమ్ముకునే సంచిలో నా మైకు అబ్బా ఇతనికి పెండి తేవడం ఇంకా లేదు కదా కొంచెం టైట్ తీసుకెట్లే లూజ్ ఎవడో అయిపోయింది వచ్చేది పక్కదా 2 కింద బండమూల చేతి ఇప్పుడు పోతావు ఉందనుకో నువ్వు సొంత పుస్తకాలు వేసుకొని పెట్టేది నా డెలివరీకి రాములకి ఆజ్ఞామే అన్నాడు మన రాజమేమంటే మన గురాన్ని పడి సోల్పోయిన రాములకి 20,000 ఇచ్చి ఇందుకు పంపించారు 20,000 ఇచ్చి ఇందుకు పంపించారు కాదు సోలేడు రాములకి ఏ రాములకి కాళ్ళకి సంఖ్యలు చేతులకు బయలు 3,000 ముచ్చి కేజీకి 4,000 నల్ల కేజీకి 7,000 ఎండు కేజీకి తప్పకుండా 12,000 దాకా వస్తాయి నా మాట ఏంటి ఇప్పుడు దారాన్ని ఉందరే రేపు జాతకంగా వచ్చి చికెన్ మనం తినేసిపోతారా ఎవరప్ప మీరు వచ్చేది ఇళ్ళ కల స్వామి ఇట్లా వచ్చి తమ్ముడా తమ్ముచంద్రరాజా అన్నయ్య సూరసింగరాజు అలనాడు నీ వదిన రాంబాయిదేవి చెప్పిన మాటలు వెనుక వచ్చినందుకు అవును ఈ కాలములకు మనకు ఖైదు ప్రార్థించను కదా తమ్ముడా అవునయ్య సూరసింగరాజు అయినా ఏ కాలములకి ఏ కష్టం వచ్చును అవును అనుభవించక ఇక మనకు తప్పదు తమ్ముడా తమ్ముచంద్రరాజా అవునయ్య సూరసింగరాజు అమలమైన సూర్యవంశమున పుట్టి భూపతి రాజు పెద్ద కుమారుడు ప్రఖ్యాతి పొంది ఖైదు ప్రార్థించని దైవమా దైవమా కలవారి శోకం నిరపేదోకం ఏనాటి కైమా మారేమా కలవారి శోకం నిరపేదోకం ఏనాటి కైమా గుడిలో నశల కళ్ళు తపలుచున్నా
కలవారి సోదరుడు ఏనాడు